जिला संगारेड्डी के जहीराबाद हल्के के मौजे अलगोल में वाक़ टेमरिस बॉयज़ 1 जूनियर कॉलेज तेलंगाना माइनॉरिटी रेजिडेंशियल जूनियर कॉलेज के तलबा ने पीर के रोज़ इंचार्ज प्रिंसिपल जमील सिद्दीकी के खिलाफ एहतजाजी मुजाहरा करते हुए इनके तबादले का मुतालबा किया। एहतजाज करने वाले तलबा ने इल्ज़ाम आयद किया कि इंचार्ज प्रिंसिपल के रवैये और इंतज़ामी तर्ज अमल से वो शदीद नाराज़ हैं। तलबा का कहना था कि इनकी निगरानी में कॉलेज से 5 बरक़ी पंखे और दीगर सामान लापता हो गया, जिससे कई शक व शुबात जन्म ले रहे हैं। वाक़े की इत्तला मिलते ही ज़िला संगारेड्डी की रीजनल लेवल कोऑर्डिनेटर बाहुमती, विजिलेंस ऑफिसर मोहम्मद गौस पाशा और जगदीश्वर रेड्डी के हमरा कॉलेज पहुंचे, जहां इन्होंने सूरत हाल का जायज़ा लिया। इब्तदाई जांच के बाद इंचार्ज प्रिंसिपल जमील सिद्दीकी को मुअत्तल कर दिया गया। इस मौके पर रीजनल लेवल कोऑर्डिनेटर बाहुमती ने तलबा को यकीन दिलाया कि इनके तमाम मसाइल को तरजीही बुनियादों पर हल किया जाएगा और इंतज़ामिया हर मरहले पर तलबा के साथ खड़ी रहेगी। अलगोल JCCOE అల్గోల్కి వచ్చిన బాయ్స్ కండి మార్నింగ్ పిల్లలు కొంచెం అజిటేషన్ చేసిండ్రు. వాళ్ళకి కొన్ని వాళ్ళ సమస్యలు ఉండే వాటిని సాల్వ్ చేయడానికి కోసమని ఇక్కడికి వచ్చినాము. పిల్లల యొక్క సమస్యలు ఏంటంటే వాళ్ళు డిప్యూటీ వార్డెన్ విషయంలో కంప్లైంట్ చేసిండ్రు. సో ఒక 15 రోజుల క్రితమే డిప్యూటీ వార్డెన్ని మేము చేంజ్ చేసేసాము, కొత్త వార్డెన్ని తీసుకొచ్చినాము. తర్వాత వాళ్ళు స్టాఫ్ నర్స్ విషయంలో కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు. స్టాఫ్ నర్స్ కూడా చేంజ్ చేసినాము. రెగ్యులర్ స్టాఫ్ ఆల్రెడీ మన 1 వీక్ బ్యాకే జాయిన్ అయిపోయారు. వాళ్ళ థర్డ్ అలిగేషన్ ఏంటంటే మాకు ప్రిన్సిపల్ని కూడా చేంజ్ చేయమని అడిగిండ్రు. ప్రిన్సిపల్ని కూడా చేంజ్ చేసినామండి. సెక్రటరీ గారు ఈరోజు ఆర్డర్ ఇచ్చారు, తీసుకొచ్చినాము. సార్ రేపో ఎల్లుండో జాయిన్ అయిపోతారు. సెక్రటరీ ఆర్డర్ ప్రకారంగా అది జరుగుతుంది. తర్వాత ఇంకా కొన్ని అలిగేషన్స్ పిల్లలు చెప్తున్నారు. వాళ్ళ యొక్క బెనిఫిట్ కొరకు వాళ్ళ పిల్లలకు అన్ని సేఫ్గా చూడడానికి కోసం మేము ఇక్కడికి వచ్చినాం. 100% వాళ్ళకి అన్ని విషయంలో మేము న్యాయం చేస్తాం. పిల్లల యొక్క ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని అంటే డైనింగ్ హాల్ ఇక్కడికి తీసుకురమ్మని వాళ్ళు అడుగుతున్నారు. కొద్దిగా అది ఆలోచించాల్సిన విషయం, అది మా లెవెల్లో కాదు, అది కొంచెం సెక్రటరీ సార్ లెవెల్లో ఉంటుంది కాబట్టి కొంచెం దానికి టైం పడుతుంది. అది ఇమీడియట్గా జరగదు, ఎందుకంటే దానికి స్టాఫ్ని వేరుగా తీసుకురావాలా, అదంతా ఫైనల్ అలాగ ఉండాలా అంటే కొంచెం అది పెద్ద ఖర్చుతో కూడింది. అది పాలసీ మ్యాటర్ అండి, కాబట్టి అది కొంచెము సార్ ఇన్వాల్వ్మెంట్ అయితే అది అవుతుంది. మేము సార్ దాకా తీసుకెళ్తాము ఈ ఇష్యూని కూడా. మ్యాక్సిమం ఇది మేము సాల్వ్ చేస్తామండి. అకాడమిక్స్కి ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, ఎందుకంటే పిల్లలు చాలా మంచి పిల్లలు. ఇక్కడ మనకు ఎంతోమంది డాక్టర్స్, ఎంతో మంచి మంచి ఇంజనీర్స్ మన దగ్గర నుండి వస్తున్నారు. కనుక ఆ పరంపర ఇంకా నడవాలా, ఇంకా ముందుకు అనేదే మా ఆలోచన. పిల్లలకి ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మేము ముందుకు తీసుకెళ్తాం. దయచేసి మా స్కూల్స్కి ఇంకా మంచి అడ్మిషన్స్ ఇవ్వాలని కోరుతున్నామండి. అది తప్పండి. ఈ రోజు విషయమా అందరూ తిన్నాం సార్. మేడం ఊర్లో ఇంకా ప్రజలు వచ్చి వాళ్ళకి తిన్నారు. పురుగులు ఉన్నాయి, లక్క పురుగులు ఉన్నాయి అన్నంలో. కర్రీస్ ఏం బాగాలేదు. అది మన కూరగాయ మిర్చి ఉంటుంది, అది వేసి క్యాప్సికం అది వేసి ఉట్టి నూనె, అది నీళ్ళు వేసి నీళ్ళు పోసి ఉట్టి చేస్తే ఎవరు తింటారు సార్? సార్ ఇది సార్ ఒక మాట సార్, ఇప్పుడు డిప్యూటీ వార్డెన్ చేంజ్ చేసినాం కాబట్టి కొత్త ఆయన వచ్చిండు, ఆయన బాగా చేస్తాడని నమ్మకం పిల్లలకు కూడా ఉంది. మాకు ఇంకా పిల్లల్ని కూడా కలిసినాము, అడిగినాము. అయితే పని చేసేలను చేంజ్ చేయాలంటే సార్ మీరు లోకల్ ఇక్కడ, మీరు డెఫినెట్ గా మీరు మాకు మంచి వర్కర్స్ ఇస్తే, ఎందుకంటే